హాయ్ గాయస్, చాలా నుంచి మా మమ్మీని మైసూర్ పాక్ చేయమని అడుగుతున్నాను. ఎందుకో తెలియదు ఫ్రెండ్స్. బయట షాప్లో చూస్తున్నా కానీ తినాలనిపిస్తుంది. బట్ బయట తిందామంటే అంత ప్యూర్గా ఉంటుందో తెలియదు. అంత ఆర్గానిక్ ఉంటుందో తెలియదు. సో ఇంట్లో వేసుకుంటే ఆ కిక్ వేరని మా మమ్మీని చాలా నుంచి అడుగుతుంటే ఈరోజు చేస్తా అంటుంది. సో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక గ్లాస్ శనగపిండి తీసుకోవాలి, దాన్ని జల్లెడ పెట్టుకోవాలి. దాంట్లో ఏమి లంప్సెస్ లేకుండా ఇలా మనం ఒక గ్లాస్ శనగపిండి తీసుకున్నాం కాబట్టి దానికి 1.5 కప్ షుగర్ తీసుకోవాలంట. ఓకే, ఫస్ట్ షుగర్ కరిగించుకోవాలి. అంటే సైమల్టేనియస్గా ఇంకొక కళాయిలో మనం ఆయిల్ని హీట్ చేసుకోవాలన్నమాట మైసూర్పాక్ కోసం. ఇప్పుడు ఆ ప్రాసెస్ చూద్దాం. ఒక కళాయిలోనేమో నెయ్యి తీసుకున్నామండి. 1 కప్ శనగపిండికి 1.5 కప్ ఆయిల్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకో దాంట్లో షుగర్ని కరగబెట్టుకున్నాం అనమాట. సో దాన్ని కలుపుతూ ఉండాలి. శనగపిండి రెడీగా ఉంది ఇక్కడ. ఫైనల్గా మైసూర్ పాక్ చేయడం అయిపోయింది. సో అది కాలుతుంది యాక్చువల్లీ, కానీ మనకి ఆతుతో ఆగదు కదా. ఏమంటావు సియాన్స్? కాలుతుంది, అది మా వాడికి కూడా తెలుసు. తింటావా? బట్ మనకి ఆతుతో ఆగట్లేదు. అది కాలుతున్నా తినాలని ఉంది. సో చూద్దాం. సియాన్స్ కావాలా? వద్దను, కాలుతున్నాను. నాది నోట్లో వేసుకొని కరిగిపోతుంది. ఇట్లుంది, ఇట్లా నోట్లు వేసుకొని కరిగిపోతుంది. లైక్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.